everyone, welcome back to my channel Passion Street. This is Navina. If this is your first time watching my videos, నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, స్పెషలీ ఫర్ స్టూడెంట్స్. సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్ అండ్ మేక్ ష్యూర్ బెల్ ఐకాన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్స్ కూడా ఆల్ అండ్ టర్న్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ సో టుడే వీడియో ఈస్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫరింగ్ యూనివర్సిటీ విత్ ఇన్ యూఎస్. చాలామంది నాకు మెసేజెస్ వస్తున్నాయి అనమాట. అంటే నేను ఆల్రెడీ ఫాల్కి వచ్చేసిన, బట్ ఇక్కడ నాకు కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉంది, లేకపోతే నాకు ఇక్కడ కోర్సెస్ అంత టఫ్ అనిపిస్తుంది, ప్రొఫెసర్స్ టఫ్ అనిపిస్తున్నారు, సో నేను కొంచెం ఈజీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చా, లేదంటే నా ఫ్రెండ్స్ అందరూ ఒక యూనివర్సిటీలో ఉన్నారు నేను అక్కడికి వెళ్ళొచ్చా, ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ యూనివర్సిటీలో పే చేసిన ఫీజు అంతా వేస్ట్ అయిపోతుందా, అప్పుడు చాలా కష్టం కదా, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మనం పెట్టినాం. సో అట్లాంటి క్వశ్చన్స్ లైక్ సమ్ ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో దీంట్లో లైక్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకున్నా. సో వాటికి నేను ఈరోజు ఆన్సర్ చెప్తాను అనమాట. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే మీరు వీసాకు ఒక యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఇంకొంచెం తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ సింపుల్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో లైక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. బికాస్ ఏది అటు ఇటు అయినా కూడా మనం ఇంకా అన్నీ చదువుకొని ఇండియాకి వెళ్ళిపోవాలి, అవి పోనీలే అన్నట్టు ఎవరు చూడరు అనమాట. సో అందుకని దానికి ఒక సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా మనకు తెలియాలి కాబట్టి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో. సో వితౌట్ గెటింగ్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అనేది చాలామంది చేసుకుంటారు. లైక్ వీసా వచ్చిన వెంటనే యూఎస్కి వస్తారు కదా, సో అప్పుడే ఆ ఫస్ట్ సెమిస్టర్లోనే చేసుకుంటారు. కొంతమంది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక సెకండ్ సెమిస్టర్లో, ఆర్ కొంతమంది లైక్ ఆల్మోస్ట్ అయిపోయాక లైక్ లాస్ట్ సెమిస్టర్లో అట్లా చేస్తుంటారు అనమాట. ఇట్స్ మోర్ కామన్. సో ఇదేంటి సమ్ స్ట్రేంజ్ థింగ్ అయితే కాదు. ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే మీకు ట్రాన్స్ఫర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందని తెలుసు, బట్ మీరు ర్యాండమ్కి వెళ్ళి ఈ కాలేజ్ కాదు ఇంకో కాలేజ్కి వెళ్తా అన్నట్టు ఉండదు అనమాట. సో మీకు ఈ కాలేజ్కి ఎట్లయితే I-20 వచ్చిందో, సో ఆ కాలేజ్ I-20 ఉంటే కానీ మీరు వెళ్ళలేరు. సో మరి ఇప్పుడు I-20 రాలేదు కానీ నాకు ఈ కాలేజ్ నచ్చట్లేదు, మరి ఏం చేయాలి అంటే ఇంకా సచ్చినట్టు ఈ సెమిస్టర్ అంతా ఇక్కడ కష్టపడో ఇష్టపడో ఇక్కడ 1 సెమిస్టర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ లోపు మనం ఎట్లయితే అప్లై చేసుకున్నాం కదా యూనివర్సిటీ, లైక్ అన్ని డాక్యుమెంట్స్ పంపించి ఎక్సెట్రా అన్నీ, సో అవన్నీ పంపించి నెక్స్ట్ సెమిస్టర్ ఎప్పుడైతే ఉంటుందో లైక్ సమ్మర్ ఆర్ నెక్స్ట్ ఫాల్, బికాస్ ఇప్పుడు స్ప్రింగ్ కాబట్టి, సో ఆ నెక్స్ట్ సెమిస్టర్కి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు అడ్మిట్ వస్తే మీరు నాకు ఇక్కడ అడ్మిట్ వచ్చింది అని మీ కాలేజ్లో చెప్తే, సో వీళ్ళు మన సెవిస్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సెవిస్ ఐడి అనేది మీకు అప్డేట్ అవుతుంది. మన వీసా అనేది ఒక సమ్ ఎక్స్ అనే ఒక యూనివర్సిటీకి వచ్చింది, బట్ వీ వాంట్ టు గో టు వై. సో అప్పుడు ఎలా మనం చేంజ్ అయిపోతే మన వీసా కూడా మళ్ళీ వేసుకోవాలా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. దానికి ఆన్సర్ ఏంటంటే నో. మీరు వీసా అనేది మీకు ఫస్ట్ అయితే ఎలా అయితే స్టాంపింగ్ ఉందో అలానే ఉంటుంది. నేను ఈ యూనివర్సిటీ కదా మరి ఈ స్టాంపింగ్ ఎట్లా అంటే దీనికి ఏం సంబంధం ఉండదు అనమాట. ఆటోమేటిక్గా మీ రికార్డ్స్లో మీ సేవిస్ ఐడి అనేది అప్డేట్ అవుతుంది. సో అవి అప్డేట్ అయినా లేదా అని కరెక్ట్గా చూసుకునే బాధ్యత మీది. అండ్ మీరు ఎప్పటికప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళని అడుగుతుండాలన్నమాట. లైక్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళే వారికి మీరు ఇంకా ఈమెయిల్స్ వాళ్ళ వెంట పడాలి. అంటే వెంట పడాల్సిన అవసరం లేదు, బికాస్ వాళ్ళు ప్రాపర్గా చేస్తారు. బట్ మనకి మన డెడ్ లైన్ ఉంటుందా ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంటే, అఫ్ కోర్స్ ఒక డెడ్ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా అంటే ఫస్ట్ ఇప్పుడే వచ్చిన స్టూడెంట్స్ ఇమీడియట్గా ఇంకొక యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి I-20 ఉండాలన్నమాట. సో అడ్మిట్ ఉంటే కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీకు అడ్మిట్ లేదు బట్ యూ స్టిల్ వాంట్ టు గో టు సమ్ అదర్ యూనివర్సిటీ అని అంటే మీరు వచ్చిన 1 month లోపే అంత ప్రాసెస్ చేసేసుకోవాలి. అంటే ఫస్ట్ రాగానే మీరు మీ కరెంట్ యూనివర్సిటీలో అడ్వైజర్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాలి. సో అప్పుడు వాళ్ళు మీకు అడ్మిట్ ఉందా అని అడుగుతారు. ఒకవేళ మీకు లేకపోతే ఫస్ట్ మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకొని, అది కూడా మనం స్టెప్ ఇన్ అయినా విత్ ఇన్ 1 month లోపే అయిపోవాలన్నమాట. బికాస్ మా F1 స్టూడెంట్స్ వీసా స్టేటస్ ప్రకారం మనం ఒక 30 daysలో ఒక ఫుల్ టైం కోర్స్లో ఎన్రోల్ అవ్వాలన్నమాట. అంటే ఫుల్ టైం సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఆ పర్టికులర్ సెమిస్టర్కి. మీరు హాఫ్ సెమిస్టర్ చేశారు బట్ సమ్హౌ మీకు నచ్చట్లేదు, నేను మధ్యలో వెళ్ళిపోతా అంటే యూ కెనాట్ డిస్కంటిన్యూ. మీరు డిస్కంటిన్యూ చేస్తే మీ సర్వీస్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మేము సబ్మిట్ చేసేసాం కదా డాక్యుమెంటేషన్, ఇంకా నేను పోయి ఆడనే ఉంటా అంటే అట్లా కాదు. ఇలా అన్లెస్ మీకు ఇంకో యూనివర్సిటీ నుంచి కన్ఫర్మేషన్ ఈమెయిల్ అంటే యు ఆర్ గుడ్ టు జాయిన్ అవర్ యూనివర్సిటీ, మీకు కోర్సెస్
ఎన్రోల్ చేసుకోండి అట్లాంటి ఈమెయిల్ వచ్చే వరకు మీరు ఈ యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యే ఉండాలి. అండ్ ఇంకొక సినారియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఒక ఫస్ట్ యూనివర్సిటీలో మీరు ఎన్రోల్ అయిపోయినరు, ఫీజు కట్టేసినారు, మొత్తం సెమిస్టర్కి అయిపోయింది. కాకపోతే మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు ఆర్ జాయిన్ అయ్యి ఒక 1 వీక్ 10 డేస్ అయింది. సో అండ్ ఇంకో యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిట్ వచ్చింది, బట్ యూ బ్యాడ్లీ వాంట్ టు గో టు ద కాలేజ్. సో అప్పుడు ఏంటి అంటే అప్పుడు కూడా మీరు ఐఎస్ఓ ఆర్ మీ కాలేజ్ ప్రోగ్రామ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా ఈ కాలేజ్ నుంచి అడ్మిట్ వచ్చింది, బట్ నేనైతే ఫీజు పే చేసిన ఈ యూనివర్సిటీలో అండ్ ఎన్రోల్ కూడా అయిన సబ్జెక్ట్స్, సో వాట్ ఆర్ మై ఆప్షన్స్. అప్పుడు వాళ్ళు చెప్తారు మీకు వాట్ ఆర్ ద పాసిబుల్ ఆప్షన్స్ అనేది. ఐదర్ మీరు ఆ అడ్మిట్ని ఇంకో సెమిస్టర్ అంటే నెక్స్ట్ సెమిస్టర్కి డిఫర్ చేసుకోవాలా, లేదంటే సర్టెన్ అమౌంట్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంటా లేకపోతే ఎంతో పర్సంటేజ్ అమౌంట్ కట్ చేసుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ ఇస్తారా. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనమాట. సో అన్ని యూనివర్సిటీలో ఒకే రూల్ ఉంటుందని కాదు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే మీరు జాయిన్ అయిన ఒక 2-3 వీక్స్లో మీరు వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతే మొత్తం ఫీజు ఇచ్చేస్తారు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే మీరు వన్స్ ఫీజు కట్టేసి మీరు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటే సర్టెన్ అమౌంట్ కట్ చేసుకొని మీకు మొత్తం రీఫండ్ ఇస్తారనమాట మిగిలింది. సో అట్లా డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. అందుకే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. ఇట్స్ ఓకే, దర్ ఇస్ నో ఇష్యూ. అంటే మీరు ఒక యూనివర్సిటీకి వచ్చి అంటే బాగా వీసాస్ పడే యూనివర్సిటీకి వచ్చి ఇక్కడికి వచ్చినాక ఏదో కొంచెం చిన్న కాలేజ్ అంటే బడ్జెట్ తక్కువ ఉన్న కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇంకో యూనివర్సిటీకి వెళ్ళి మంచిగా చదువుకుందాం అనుకుంటున్నారు బికాస్ యూ ఫెల్ట్ ఈ యూనివర్సిటీ కంటే ఆ యూనివర్సిటీ ఇంకొక బెటర్ పొజిషన్లో ఉంది. ఎవరెవరో ఏదేదో చెప్పి భయపడిస్తారు, బట్ అసలు అట్టేం కాదు, చాలా కామన్. చాలామంది అట్లా యూనివర్సిటీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూనే ఉంటారనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ గ్రాడ్యుయేట్ క్రెడిట్స్ కెన్ యూ టిపికలీ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సే తీసుకున్నారు, ఇంకో యూనివర్సిటీలో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ కోర్సే తీసుకుందాం అనుకుంటున్నారు. సమ్వేర్ అరౌండ్ మీరు ఒక 20 క్రెడిట్స్ సబ్జెక్ట్స్ ఒక యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు అండ్ ఇంకొక యూనివర్సిటీలో సేమ్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉన్నాయి ఈ 20 క్రెడిట్స్ కూడా. బట్ మీరు ఇక్కడ 20 క్రెడిట్స్ చేశారని చెప్పేసి ఈ 20 తీసుకెళ్ళి అక్కడ 20 అట్లా పెట్టారనమాట. సో వాళ్ళు కంప్లీట్గా టాలీ చేసుకొని ఇప్పుడు మీ యూనివర్సిటీలో జావాకి 3 క్రెడిట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు వెళ్ళే కొత్త యూనివర్సిటీలో జావాకి ఓన్లీ 1 క్రెడిట్ ఉందనుకోండి. సో ఆ 1 క్రెడిటే వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 1 నుండి ఇక్కడ 3 ఉంటే సో ఈ 1 వర్సెస్ 3 వేవ్ ఆఫ్ అయిపోతాయి. సో వాళ్ళకి ఆ సబ్జెక్ట్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటే అన్ని క్రెడిట్స్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీ మ్యాక్సిమమ్ ఆఫ్ ఓన్లీ 10 క్రెడిట్సే యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి. సో కొంచెం ఫీజు ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. ఆ 10 దాంట్లో ఒక 10 క్రెడిట్స్ ఇక్కడ పోతుంది అనమాట. సో ఇట్ టిపికలీ వేరీస్ బిట్వీన్ 9 క్రెడిట్స్ టు 15 క్రెడిట్స్. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్కి 9 నుంచి 15 క్రెడిట్స్ వరకు ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే కెన్ యూ ట్రాన్స్ఫర్ క్రెడిట్ ఫ్రమ్ వన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ టు అనదర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో ఇదేంటి అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో మీరు కంప్యూటర్ సైన్స్ చేశారు అండ్ ఇంకో యూనివర్సిటీలో మీరు సమ్ సివిల్ రిలేటెడ్ చేద్దాం అనుకున్నారు, లైక్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో మీరు ఒక సెమిస్టర్ చేశారు, సమ్వేర్ అరౌండ్ ఒక 10 క్రెడిట్స్ చేశారనుకోండి అండ్ అక్కడ సివిల్కి వెళ్ళారు. సో ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఒకవేళ సివిల్లో నిజంగా అంటే రిలేటెడ్ ఏమైనా ఉంటే అప్పుడు మీ క్రెడిట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ టు ఐటీ అనుకోండి. సో కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా. అండ్ సో ఎనీథింగ్ లైక్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమైనా దీంట్లో ఉంటే ఆబ్వియస్లీ మీ క్రెడిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎల్స్ మీరు ఇక్కడ కట్టేసినదంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని ఫ్రెష్గా కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అన్ ఆన్లైన్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ టు క్యాంపస్ ప్రోగ్రామ్. సో ఇదేంటి అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ కంప్లీట్ ఆన్లైన్ ప్రోగ్రామే ఆఫర్ చేస్తుంది అనుకోండి, లైక్ నో క్యాంపస్ ప్రోగ్రామ్. బట్ మీరు వెళ్ళాలనుకుంది క్యాంపస్కి, ఆన్లైన్ టు క్యాంపస్ ఆర్ క్యాంపస్ టు ఆన్లైన్. అలాంటి కేసెస్లో సో జస్ట్ లైక్ మనం ఇన్ క్లాస్ సబ్జెక్ట్స్ ఆర్ క్యాంపస్ ప్రోగ్రామ్స్ ఎట్లా తీసుకుంటామో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా అట్లనే ట్రాన్స్ఫర్ అవుతుంది. దెర్ ఇస్ నో చేంజ్. సో అంటే ఇప్పుడైతే మీ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి కదా. ఎస్ అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఇక్కడ ఫీ పే చేస్తే ఫీ కూడా రీఫండ్ అవుతుంది అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ చదివితే ఈ క్రెడిట్స్ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ పార్ట్ అంతా క్లియర్ కదా. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఈ యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఆ సెకండ్ యూనివర్సిటీని మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే పక్కా అడగాలన్నమాట, కొన్ని తెలుసుకోవాలి మీరు ఆ యూనివర్సిటీ గురించి. సో అందుకని అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తుంటాను సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డస్ ద ప్రోగ్రామ్ ఐ వాంట్ టు అటెండ్ యాక్సెప్ట్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్.
సో అంటే మీరు వెళ్ళే యూనివర్సిటీలో మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఉండదు, అన్ని యూనివర్సిటీలో లైక్ ఐటీ ఉండదు. సో ఇట్ డిపెండ్స్ కదా. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్సే చేయాలనుకుంటే మీరు అక్కడ అడగాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అనేది మీ యూనివర్సిటీలో ఉందా లేదా. వాళ్ళ వెబ్సైట్లో అయితే అంతా మెన్షన్ చేసి ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్ టు నో ఇన్ అడ్వాన్స్ కదా. సో ఇట్స్ బెటర్ యూ ఈమెయిల్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో వాళ్ళైతే కరెక్ట్గా మనకి ఆన్సర్ చేస్తారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ దర్ ఏ మినిమమ్ జీపీఏ అండ్ డూ ఐ మీట్ ఇట్. జీపీఏ అంటే లైక్ ఇప్పుడు మీకు గ్రేడింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు 60% వచ్చింది అనుకోండి బీటెక్లో, వాళ్ళైతే ఒక మినిమం పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీట్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ మీట్ అవ్వకపోతే దాని ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటనేది మీరు వాళ్ళని అడగాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ అడిషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నీడెడ్ దట్ ఐ హ్యావెంట్ ఆల్రెడీ టేకెన్ ఫర్ మై కరెంట్ ఆర్ ప్రీవియస్ ప్రోగ్రామ్. సో ఇదేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఎల్స్ రాయలేదు అండ్ జిఆర్ఈ రాయలేదు, అండ్ మీ ప్రీవియస్ యూనివర్సిటీ ఓన్లీ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తుంది ఆర్ ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఈ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసేవి మీరు రాయలేదనుకోండి. సో అప్పుడు నేను ఆ ఎగ్జామ్ రాయాలా లేకపోతే దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది మీరు క్వశ్చన్స్ వాళ్ళని రేజ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ కొంతమంది జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది. డూ ఐ మీట్ ద న్యూ ప్రోగ్రామ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఆర్ కెన్ ఎనీ బీ వేవ్డ్ ఆఫ్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. సో మీరు ఫ్రెష్గా వచ్చిండ్రు యూఎస్కి, బట్ మీకు సర్టెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ముందు. సో నా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల మీ కాలేజ్లో ఏమైనా లైక్ అడ్మిషన్ రావడానికి ఏమైనా సబ్జెక్ట్స్ వేవ్ ఆఫ్ అవుతాయా, లేకపోతే ఏమైనా లైక్ పర్టికులర్ థింగ్స్ని నేను మెట్ అయ్యానా బికాస్ ఆఫ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది, అట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, హౌ మెనీ క్రెడిట్స్ ఆమ్ ఐ అలౌడ్ టు ట్రాన్స్ఫర్. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీరు ఒక 20 క్రెడిట్స్ ఇక్కడ చేశారు, ఆ 20 క్రెడిట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా, లేకపోతే సగమే అవుతాయా, ఎన్ని అవుతాయా అన్నట్టు మీరు ఆ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. సో వాళ్ళకైతేనే కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మనం ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగితే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. వాళ్ళకంటే బాగా ఎవ్వరు మీకు ఆన్సర్ చెప్పలేరు అనమాట ఇట్లాంటి క్వశ్చన్స్కి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, హౌ విల్ ట్రాన్స్ఫరింగ్ ఎఫెక్ట్ మై రీసెర్చ్ ఆర్ థీసిస్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు ఈ పర్టికులర్ యూనివర్సిటీలో. సో అండ్ ఇది మీరు డిస్కంటిన్యూ అవుతారు, లేదంటే ఈ సెమిస్టర్ అయిపోయింది కాబట్టి అంటే మీ రీసెర్చ్ అనేది కంప్లీట్ అయింది ఆ పర్టికులర్ సెమిస్టర్లో. సో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా నాకు మీ యూనివర్సిటీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే, అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. సో సమ్టైమ్స్ మీరు యూనివర్సిటీస్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ సెకండ్ యూనివర్సిటీ ఉంటుంది కదా మీరు అప్లై చేసుకునేది కొత్తగా, సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. లైక్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, లైక్ వై డిడ్ యూ చూస్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఆర్ why do you choose that university in first place, and why do you really want to transfer. Major differences ఏమైనా ఉన్నాయా, లేకపోతే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఐడియా బిహైండ్ యువర్ ట్రాన్స్ఫర్ అనేది, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో యువర్ ఆన్సర్ షుడ్ బి వెరీ కన్విన్సింగ్. అంటే మనము ఏదో బడ్జెట్ ప్రాబ్లం, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నా ఫ్యామిలీ ఉంది, అక్కడ దగ్గర అవుతుంది, పార్ట్ టైమ్స్ అవుతాయి, అట్లాంటి పిచ్చి పిచ్చి ఆన్సర్లు కాకుండా సో మన ఆన్సర్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా, అసలు నిజంగా మీకు ఎప్పుడైతే మీరు వీసాకి ప్రిపేర్ అయి ఉంటారు కదా, అంటే లేదు నాకు యూనివర్సిటీ అంతా నచ్చింది, నేను అది రీసెర్చ్ చేసిన అది చేసిన అంటారు కదా, సో అట్లా కొంచెం ప్రొఫెషనల్గా వాళ్ళకి ఆన్సర్ చేయాలన్నమాట. ఆర్ వాళ్ళ డాక్యుమెంటేషన్ అడితే సో అదంతా మనం ఒక డాక్యుమెంట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, లైక్ హౌ టు ట్రాన్స్ఫర్ యువర్ క్రెడిట్స్ ఫ్రమ్ వన్ యూనివర్సిటీ టు అనదర్ యూనివర్సిటీ. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మీరు ఏదైతే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్లో ట్రాన్స్ఫర్డ్ స్టూడెంట్స్ అంటే ట్రాన్స్ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిలేటెడ్ పేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆ పేజ్కి వెళ్ళి అట్లీస్ట్ కొంచెం ఐడియా తెచ్చుకొని, అసలు అట్లీస్ట్ వీళ్ళు అసలు మనల్ని అంటే ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఆర్ యాక్సెప్ట్ చేస్తే ఈ సెమిస్టర్కి యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు, కన్సిడరేషన్స్ అనేదాన్ని వాళ్ళ వెబ్సైట్లో పెడతారు కదా. సో అట్లీస్ట్ కొంచెం బేసిక్ ఐడియా తెలుసుకోండి, బికాస్ మీరు ట్రాన్స్ఫర్ అనేది ఆ యూనివర్సిటీలో లేకపోతే మీరు ఎన్ని ఈమెయిల్స్ చేసినా కూడా దే డోంట్ వాంట్ టు ఆన్సర్ బికాస్ దే డోంట్ రియలీ కేర్ కదా. సో అందుకని మీరు ఒక బేసిక్ ఐడియా అయితే తెలుసుకోవాలి వాళ్ళ వెబ్సైట్ చూసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, రిక్వెస్ట్ అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ఒక సెమిస్టర్ 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేశారు ఒక యూనివర్సిటీలో, అండ్ మీరు నెక్స్ట్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి కదా. అది ప్రూఫ్ కదా మీరు యూనివర్సిటీలో ఇన్ని సబ్జెక్ట్స్ చేశారు, ఈ సబ్జెక్ట్స్ చేశారని. సో మనము అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట మీ ప్రీవియస్ యూనివర్సిటీలో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఫిల్ అవుట్ ఎ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ క్రెడిట్ ఫామ్. అంటే ట్రాన్స్ఫర్ ఫామ్ ఉంటుంది కదా, ఈ యూనివర్సిటీలో మీరు సబ్మిట్ చేయాలి దట్ ఐమ్ ట్రాన్స్ఫరింగ్ టు సో అండ్ సో యూనివర్సిటీ అని. ఒకవేళ వాళ్ళు కూడా మీకు సర్టెన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని చెప్తే సో ఆ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు పెట్టాలి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వచ్చు. మేక్ ష్యూర్ మీరు ఎవ్రీథింగ్ ఈమెయిల్ చేయండి ఫస్ట్, బికాస్ మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఎవరికి తెలియదు కదా. ఇట్స్ బిట్వీన్ యూ బోత్.
సో అందుకని ఫస్ట్ ఈమెయిల్ పెట్టి ఆ తర్వాత మీరు ఇన్ పర్సన్ వెళ్ళొచ్చు, లేదా మీరు ఈమెయిల్లోనే మాట్లాడుకోవచ్చు అనమాట. ఈమెయిల్ ప్రూఫ్ అనేది ఉండడం ఎప్పటికైనా బెటర్. ఇన్ ఫ్యూచర్లో మీకు ఏ ఇష్యూస్ అయినా కూడా సర్వీస్ ట్రాన్స్ఫర్లో ఇవన్నీ ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో అందుకని ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఈమెయిల్ కన్వర్జేషన్స్ మోర్. అండ్ ఇంకో స్టెప్ ఏంటి అంటే సబ్మిట్ ట్రాన్స్క్రిప్ట్స్, రిక్వెస్ట్ ఫామ్ అండ్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ ఆర్ లెటర్స్. సో ఫస్ట్ మన ట్రాన్స్ఫర్ డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళు ఎలాంటివి రిక్వెస్ట్ చేస్తారో సో అవన్నీ మనం ప్రాపర్గా సబ్మిట్ చేయాలన్నమాట ఆన్ టైంలో. అప్పుడు మనకి వాళ్ళ ట్రాన్స్ఫర్ అప్రూవలా డినైలా అనేది తెలుస్తుంది. సో వాళ్ళ ట్రాన్స్ఫర్ డెసిషన్ వచ్చే వారికి మీరు ఈ యూనివర్సిటీలో అయితే సబ్జెక్ట్స్ ఎన్రోల్ చేసుకోవాలి, ఫీజు అయితే కట్టాలి. అంటే డెడ్ లైన్ ఉంటుంది కదా ఫీజు, మీరు యూనివర్సిటీలో కూడా చెక్ చేయాలన్నమాట. నాకు ఇంకా డెసిషన్ రాలేదు, సో మీన్ వల్ల నా ఆప్షన్స్ ఏంటి, ఒకవేళ లేట్ అయితే నేను ఇక్కడ ఫీజు కట్టవచ్చా, అండ్ ఒకవేళ ఫీజు కట్టినాక వస్తే నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, నాకు ఫీజు రీఫండ్ వస్తుందా, లైక్ నా ఆప్షన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరు ఈ యూనివర్సిటీలో తెలుసుకోవాలి, ఆ యూనివర్సిటీలో కూడా తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక ఫైనల్ స్టెప్ ఏంటి అంటే హ్యావ్ పేషెన్స్. అదే నేను చెప్తున్నా కదా. సో ఈ యూనివర్సిటీ నుంచి డెసిషన్ వచ్చే వారికి ఈ యూనివర్సిటీని అయితే వదులుకోవద్దు. బికాస్ వాళ్ళు వస్తుంది, మీరు వెళ్తారు, రాకపోతే మళ్ళీ దీన్ని కూడా పోగొట్టుకోవద్దు కదా. అండ్ మీ సర్వీస్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ డే నుంచి మీరు ఇల్లీగల్ అయిపోయినట్టే, బికాస్ మీకు ఏ స్టేటస్ లేదు. ఈ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరకు వస్తే నువ్వు మా స్టూడెంట్ కాదు, నీ సర్వీస్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తారు. ఆ యూనివర్సిటీ వాళ్ళు నేను మిమ్మల్ని ఇంకా యాక్సెప్టే చేయలేదు, మీరు మా స్టూడెంట్ ఎట్లా అవుతారని చెప్తారు కదా. సో అందుకని మనం అంత రిటర్న్ అప్రూవల్ అంటే ఈమెయిలో లేకపోతే మెయిల్లో వచ్చేవారికి మనం ఉన్న యూనివర్సిటీని మాత్రం ఎన్రోల్ చేసుకోకుండా అంటే యాక్టివ్ స్టేటస్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ నేనైతే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాను. అండ్ మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడగొచ్చు అనేది కూడా చెప్పిన, అండ్ సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పినా కదా. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఒకవేళ మీకు హెల్ప్ అవ్వకపోయినా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతే ప్లీజ్ డూ షేర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే పక్కా లైక్ చేయండి, కమెంట్, షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.